ఊదే బెలూన్స్ కొని అలా ఎందుకు ఇప్పుడు ఇది స్మోక్ బెలూన్సా కొనుక్కొచ్చేది ఎందుకు నేను ఇంట్లో చేసేది కాకపోతే కొద్దిసేపు అయినాక చేసిస్తాను కొద్దిసేపు అయినాక చేసిస్తాను అక్కడ పని ఇప్పుడే కావాలా సరే చేసిస్తాను ఓకేనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతోరితోరిని బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా పిల్లలకైతే స్మోక్ బెలూన్స్ అయితే కావాలి అంట. షాప్కి వెళ్ళి కోని మమ్మీ అవుతాం షాప్కి వెళ్ళి కోని మమ్మీ అంటారు. షాప్కి వెళ్ళడం బదులు బయట కొనిచ్చే బదులు ఇంట్లోనే తయారు చేసి వీళ్ళకైతే ఇప్పుడు అయితే స్మోక్ బెలూన్స్ అయితే చేసి ఇస్తానమాట. అవి ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియో మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే స్మోక్ బెలూన్స్ కోసం అయితే ఒక చిన్న ఈ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి చిన్న బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను ఎందుకంటే ఇద్దరు కాబట్టి 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా షుగరు, అలాగే 2 షాంపూస్. ఓకేనా, ఇప్పుడు మనము స్మోక్ బెలూన్స్కు ఎలా చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం షాంపూని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షాంపూ అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి షాంపూ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే షిక్ షాంపూ అయితే వేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఈ షాంపూ అనే కాదు, ఎలాంటి షాంపూ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఒక 1/2 స్పూన్ అంతా షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇందులో షాంపూ షుగర్ అయితే వేసినాం కదా, ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ అయితే చూడండి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది ఇందులో అయితే మొత్తము కలిసిపోవాలన్నమాట వాటర్లో. ఇప్పుడు అలాగే మా పెద్ద పాపకు కూడా వేరే ప్లేట్లు అయితే చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండింటిని అయితే కలిపేసినండి ఒకసారి అయితే చూడండి. ఇదిగో ఇలా మొత్తం అయితే కలిపేసిన. ఇప్పుడు నేను ఈ బాటిల్స్కి అయితే ఈ 2 బాటిల్స్కి అయితే 2 హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. చిన్నగా పెట్టుకోవాలి హోల్స్ అనేవి. ఇక్కడ ఒక హోలు ఇక్కడ ఒక హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బెలూన్స్ ఇప్పుడు ఈ రెండింటికి అయితే 2 హోల్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక చిన్నగా పెట్టుకోవాలి హోల్స్. అలాగే వీటికైతే 2 స్ట్రాలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్ట్రా సైజు ఎంత ఉందో దానికి తగ్గట్టు అయితే మనమైతే ఈ బాటిల్స్కి అయితే హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ రెండింటికి అయితే హోల్స్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మనము బెలూన్స్ ఎలా వస్తాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం స్ట్రా అయితే ముందుగా ఈ హోల్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లిక్విడ్ అయితే తయారు చేసినాం కదా, ఈ లిక్విడ్ అయితే ఈ బాటిల్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక శాంపిల్ కోసం ఒక బెలూన్ అయితే ఊది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, బెలూన్ అయితే బాగా వస్తున్నాయి కదా. మళ్ళీ ఒక సైడ్ అయితే చూపిస్తా. మనం ఎంత పెద్ద సైజులో ఊదుకోవాలంటే అంత పెద్ద సైజులో ఊదుకోవచ్చు అనమాట. ఇలా నేను చేసినట్టయితే తప్పకుండా మీ పిల్లలకు కూడా చేసేదే చూపించండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం బయట కొనుక్కోవాల్సిన పని అవసరం లేదనమాట. ఇంట్లోనే మనం ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే స్మోక్ బెలూన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మా పిల్లలు ఒకసారి ట్రై చేస్తారు. ఒకసారి మమ్మీ ఇద్దరు ఊదండి. మా చిన్న పాప ఫాస్ట్ ఉంది, మా పెద్ద పాప ఇద్దరు అయితే ఊదుతున్నమాట. వీటి కోసమే బయట కొని మమ్మీ అన్నారు. బయట కొనిచ్చే ఎందుకని చెప్పేసి నేను ఇంట్లో రెడీ చేసిన. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హ్యాపీనా మమ్మీ? హ్యాపీ. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక మా పిల్లలు అయితే స్మోక్ బెలూన్స్ అయితే ఎలా ఆడుతున్నారో చూడండి. పెద్ద పెద్ద బెలూన్స్ అయితే ఊతున్నారు. బాగుందా మమ్మీ?
ఆడుకోండి జసేపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పండి మమ్మీ.